లార్డ్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి ముందుగా వెళ్ళడానికి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి ఈరోజు ప్రభా నా తండ్రి మాకు ఇచ్చిన జీవ జలపు ఊటల గురించిన సత్యాన్ని ప్రభా మరి మొట్టమొదటిగా ఏ స్త్రీ పొందుకుందనే వాక్యాన్ని మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, యోహాను సువార్త ప్రభా 4వ అధ్యాయంలో ప్రభా సమరయ స్త్రీ ఏ రీతిగా జీవజల నదులను పొందుకుందో ఆ సత్యాల్ని మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, నిజమైన జీవజలాలతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు నీకు నాకు మనకి ఇచ్చిన వాక్యం అంశం ఏంటంటే యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ గురించిన సత్యాలండి. హల్లెలూయా. దేవునికే మహిమ. మరి ఎలాంటి సత్యాలు దాంట్లో ఉన్నాయి అనేది మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి కొత్తగా బోధించాలని ఆశపడుతున్నాండి. అవును, మనం ఒక వాక్యాన్ని చదివినప్పుడు మరి ప్రతి దినం అది నూతనంగా ఉంటుందంట. మరి నిన్న ఒక చాప్టర్ మనం ఒక అధ్యాయం చదివితే అదే చాప్టర్ నిన్న చదివితే కొన్ని సత్యాలు దేవుడు నేర్పిస్తాడు. అదే వచనాన్ని మరి మళ్ళీ ఎత్తిపట్టి మరి ఇంకొక రోజు చదివితే అది నూతనమైన అభిషేకంతో నూతనమైన తైలంతో మరి దేవుడు మరి నూతనంగా మరి మనకి బోధిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు అని మనకు అనుభవం ఉంది. మరి దేవుని బిడ్డలకి అయితే ఖచ్చితంగా ఈ అనుభవం ఉంటుంది. మరి ఈరోజు మరి ఈ నూతనమైన ఈ దినమున మరి దేవుడు మనకిచ్చిన ఈ కొత్త దినమున మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ గురించిన సత్యాల్ని మరి దేవుడు మనకి నేర్పించును గాక. హల్లెలూయా. మరి సిద్ధంగా ఉన్నారండి వినటానికి. మరి ఈరోజు మరి ఈ సమరయ స్త్రీ గురించి కొన్ని సత్యాలు నేను నేర్పించాలనుకుంటున్నాను అండి. అసలు సమరయులు అంటే ఎవరండి? సమరయులు అంటే ఎవరు అనేది బైబిల్లో ఏమని ఉంది అంటే వారు ఆల్మోస్ట్ వాళ్ళు ఈక్వల్ టు జ్యూస్ అండి. అంటే యూదులకి సమానమైన వాళ్ళే, కానీ మరి వారు చేసిన కొన్ని మార్పుల వలన వాళ్ళ జీవితంలో వాళ్ళు తెచ్చుకున్న కొన్ని మార్పుల వలన మరి వారు కొంచెం దూరంగా అవటం మూలంగా మరి ఎలాంటి దూరం అంటే వాళ్ళు యూదులను కాకుండా మరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే అన్యులను పెళ్లి చేసుకోవడం మూలంగా వీళ్ళు సమరయులుగా మారారని కొంతమంది చెప్తారు. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని నేను ధ్యానించినప్పుడు మరి యోహాను సువార్త మరి 11-12 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడిందండి. మరి మీకోసం నేను చదువుతున్న అనే సమయంలో మరి 11-12 వచనాలు చదివినప్పుడు అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను మరి ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనని అడుగుతుంది. మరి ఇక్కడ ఒక సంఘటన జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మరి ఈ సంఘటనలో ఈ వాక్యాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే మన తండ్రి అయిన యాకోబు ఎవరండి? మరి ఇజ్రాయిట్గా ఉన్నవాడు, మరి ఇజ్రాయిట్గా మారినవాడు. మరి ఆయనని మరి ఇక్కడ సమరయ స్త్రీ మరి సంభాషణ ఎవరితో? యేసు ప్రభుతో జరుగుతున్న ఈ సంభాషణలో మరి ఏమని చెప్తుందంటే మన తండ్రి అయిన యాకోబు అంటే ఇక్కడ మన తండ్రి అంటే మరి తన పూర్వీకుడు యాకోబు అని క్లియర్గా చెప్తుందంటే మరి అంటే వారెవరో కాదు, మరి యూదులని క్లియర్గా ఉంది. మరి తర్వాత నేను ఆలోచన చేసినప్పుడు మరి యూదులుగా ఉన్న వీరు ఎందుకు మారారు అంటే మరి వీరి విధానము మారిపోయిందంటే అంటే వాళ్ళు ఎలా అంటే మరి యూదులుగా ఉన్న వీరు ఇతరులని వివాహం చేసుకున్నప్పుడు అంటే ఇతరుల కులస్తులను అంటే ఇతరులని మరి యూదులను కాకుండా అన్య జనాలని మరి వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు మరి వారు మరి నెట్టివేయబడ్డారో మరి వారికి వారే పక్కకి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఆ రీతిగా వాళ్ళు సమరయులుగా మరి నిలవబడ్డారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వారు నిజంగా ఆరాధించేది మాత్రం దేవాది దేవునని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఈ వచనాలలో మనం ఇంకా ముందుకు సాగినప్పుడు అక్కడ ఆమె మాట్లాడుతుంది ఏంటి అంటే మరి ఆ వాక్యాలను బట్టి నాకు అర్థమైన సత్యం ఏంటంటే ఆమె చెప్తుంది, ఇదిగో రక్షకుడు రాబోతున్నాడని నాకు తెలుసు, యేసుక్రీస్తు అనే వ్యక్తి మరి మెస్సయ్యగా రాబోతున్నాడు అని నాకు తెలుసు అని చెప్పేసి మరి ధర్మశాస్త్రానికి సంబంధించిన సత్యాలు మరి ఈ బిడ్డ మరి తనకి తెలిసిన సత్యాలు కూడా చెప్తుందండి వాక్యంలో. మరి దీన్ని బట్టి మరి ఇంకొక మాటను చూస్తే మరి అక్కడ ఏమని ఉంటుంది అంటే దేవాది దేవుణ్ణి మరి వాళ్ళు కూడా కొలిసివారిగా ఉన్నారట అండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి క్లియర్గా తెలిసిపోతుంది విషయం ఏంటంటే సమరయులు కూడా దేవుని బిడ్డలే. మరి దేవుని బిడ్డలైన వారిని మరి మనం చాలామంది సమరయులు అంటే వేరే వాళ్ళు అనుకుంటాం, కాదండి. మనం కూడా వేరే వాళ్ళం కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళమే. మరి అందరం కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే, ఆ తర్వాత మరి ఇజ్రాయెల్ నుండి వచ్చిన వారమే. కానీ కొన్ని
విధాలను బట్టి, మనం సొంతంగా ఏర్పాటు చేసుకున్న విధాలను బట్టి, మన పూర్వీకులు మరి అక్కడ నుండి విభాగించే దానిని బట్టి మరి దేవాది దేవుడు మరి మనని మరి సపరేట్ చేయలేదు. కానీ మనకు మనమే మరి ఒక కులమని, ఒక మతమని, ఒక ఇలాంటి వాళ్ళమని, అలాంటి వాళ్ళమని మనం ప్రత్యేకంగా ఈ పేర్లు పెట్టుకున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మరి ఈ విషయాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏంటి అంటే, వాళ్ళ ఆచరణ ఒకటే, వాళ్ళు ఆరాధించే దేవుడు మన దేవుడే ఉన్నాడు, మరి పరలోకపు తండ్రియే ఉన్నాడని కూడా సత్యం తెలుస్తుందండి. కానీ వాళ్ళు ఆరాధించే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మరి తెలిసిందండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత సరే, సమరయ స్త్రీ గురించిన సత్యం మనం ఇక్కడ నేర్చుకున్నాము. మరి ఆమె ఎవరు, అసలు సమరయులు అంటే ఏంటి అనేది ఇక్కడ తెలుసుకున్నాం. మరి ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎలాంటిది అనేది కూడా మనం కొంచెం సేపు ధ్యానిద్దామండి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ సంఘటన అంతా చూసినప్పుడు అక్కడ ఒక సంభాషణ జరుగుతుందండి. ఎలాంటి సంభాషణ అంటే, యేసు ప్రభు గారు వచ్చి డైరెక్ట్గా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సంభాషణ నేను అనుకుంటున్నాను ఈ సంభాషణ కనీసం 1 గంటన్నా జరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అవునండి, ఎందుకు అనుకుంటున్నానంటే మరి ఇందులో మరి కనీసం మరి 4వ వచనం నుండి మొదలుకొని మరి 42వ వచనం వరకు మరి ఈ సంభాషణ అంతా కూడా రాయబడి ఉంది. అంటే ఈ చాప్టర్ అంతా కూడా మరి వారిద్దరి మధ్యలో జరిగిన సంఘటన గురించి, మరి తర్వాత జరిగిన సంఘటనల గురించి అక్కడ రాయబడింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రత్యేకంగా వీరిద్దరి మధ్యలో సంభాషణ ఆ మిట్ట మధ్యాహ్నం మరి ఎలాంటి స్థితిగతిలో అంటే, మరి మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వచ్చిన స్త్రీ వచ్చి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన ఆ స్త్రీతో మరి దేవాది దేవుడు దర్శించి మరి యేసు ప్రభుగా ఒక సామాన్యమైన వ్యక్తిగా మరి ఆ బిడ్డని దర్శించి మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మరి స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, అంటే పురుషులకి వాక్యం అవసరం లేదా అంటే నేను అలా అనట్లేదు. కానీ వినండి, సత్యాన్ని తెలుసుకోండి. మరి మీ సంఘంలో ఉన్న స్త్రీలకి, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకి సత్యాన్ని మీరు చెప్పవలసి ఉంది. కాబట్టి మరి ఇందులో ఉన్న కొన్ని సత్యాలను మరి దేవుడు మనకి బోధించును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఈ స్త్రీ స్థితి ఎలా ఉంది అనేది చూస్తే మరి ఆ తర్వాత వచనంలో మనం ధ్యానించినప్పుడు తెలిసే సంఘటన ఏంటి అంటే, ఆమెకి ఎవరు లేరని తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరు లేరు అంటే అక్కడ ఫెలోషిప్లో ఎవరు లేరు. ఆమె ఒంటరిగా వచ్చింది, మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఈ సత్యం గురించి అయితే మనం ఎన్నోసార్లు విన్నాము, పెద్ద పెద్ద దైవజనుల నోటి నుండి మనం విన్నాము. అవును, మిట్ట మధ్యాహ్నం రావాల్సిన అవసరం ఏముంది? మరి మనము ఎవరైనా ఒక స్త్రీ ఖచ్చితంగా బయటకు వెళ్తే మరి వాళ్ళు ఎలా వెళ్తారంటే ఒంటరిగా అయితే వెళ్ళారండి, ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తారంట. మరి కూరగాయలకు వెళ్ళినాను, షాపింగ్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, మరి కుటుంబ సభ్యులు రాని ఏడాల స్నేహితులను తోడుకొని మరి కలిసి వెళ్తారంట. మరి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు కూడా ఒక్కరు వెళ్ళరండి. పల్లెటూరులో మనం చూసినప్పుడు, లేకపోతే ఇక్కడెక్కడైనా సరే మరి చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కరైతే వెళ్ళరు, ఎవరన్నొక్కరిని తోడు పెట్టుకుంటారు. కానీ ఆ తోడు రావడానికి ఆ బిడ్డకి ఎవరు లేరని ఇక్కడ అర్థమవుతుందండి. ఆ రోజైతే లేరు, మరి తర్వాత ముందు ఉన్నారో లేదో తర్వాత విషయము. మరి ఇంకొక విషయం ఏంటంటే, అసలు మధ్యాహ్నం పూట నీళ్ళకి ఎవరు వెళ్ళరు, కానీ ఈ బిడ్డ మరి మధ్యాహ్నం పూట ఎందుకు వెళ్ళింది అనేది సత్యమైతే మరి మనలో కొంతమందికి తెలుసండి. ఎందుకంటే ఆమె జీవితము భయంకరమైన జీవితము. మరి ఆ తర్వాత వచనాల్లో చూసినప్పుడు ఎలాంటి జీవితం ఉంది అంటే, మరి ఆమెలో ఎలాంటి జీవితం ఉంది అంటే, ఆమె 5గురికి తను భార్యగా జీవించిందంట. అంటే మరి బైబిల్లో క్లియర్గా చెప్పబడుతున్న మాట ఏంటంటే, తనకి 5గురు భర్తలు ఉండిరండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, 5గురు భర్తలు ఉండిరి అంటే ఒకేసారి 5గురు ఉన్నారని అక్కడ బైబిల్ చెప్పట్లేదండి. మరి అలా అని చెప్పేసి మరి బైబిల్లో క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ మరి 15వ వచనంలో మనం చూసినప్పుడు మరి ధ్యానించినప్పుడు, అయ్యా నేను దప్పిగొనుకుండునట్లు చేయుటకొనుటకు ఇంత దూరము నేను రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసుక్రీస్తు వెళ్ళి నీ పెనిమిటిని, చూడండి ఇక్కడ, యేసుక్రీస్తు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అంటే ఇదిగో జీవజనాల గురించిన సత్యాలైతే మనకు తెలుసు, అది నేను ముందుగా మనము మాట్లాడుతుంటే విందామని మరి దేవుడు ఎలా నడిపిస్తాడో. మరి ఇక్కడ మాత్రం అక్కడ నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, 5గురు భర్తలు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ చూస్తే ఆ స్త్రీ ఏమని చెప్తుందంట, నాకు పెనిమిటి లేడని చెప్తుందంట. దేవానికి స్తోత్రం. అక్కడ యేసు ప్రభు స్వయాన్ని అడుగుతున్నాడు, ఇదిగో నీ భర్తను తీసుకొని రా, అప్పుడు నేను ఈ జీవజలాన్ని నీకు ఇస్తానని క్లియర్గా చెప్తున్నప్పుడు అప్పుడు ఆమె అబద్ధం ఆడకుండా నిజం చెప్తుంది. దేవా కాదు అంటే ఒక వ్యక్తి, ఒక ప్రవక్తగా చూస్తూ, ఒక మనిషిగా చూస్తూ, అయ్యా నాకు భర్త లేడు, మరి నాతో భర్త లేడు అని ఓపెన్గా నిజాన్ని, తన జీవితాన్ని మరి ఒప్పుకుంటుందండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అమ్మ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, అమ్మ తల్లి నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, నీకు భర్త లేడు, కానీ ఇదివరకు నీకు 5గురు భర్తలు ఉండిరి అని క్లియర్గా వచనంలో మరి 17 వచనంలో 18 వచనంలో మనం చదివినప్పుడు కనిపిస్తుందండి. హల్లెలూయా. కానీ
ఇప్పుడున్న వాడు కూడా మరి నీకు భర్త కాదు. ఉన్నారు 5 కానీ ఉండే 5 అని చెప్తున్నారు. ఉన్నారు కాదు, ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడున్న వ్యక్తి నీ భర్త కాదు అని చెప్పేసి దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కొంచెం సేపు ఆగుదామండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోతుంది? ఆ స్త్రీ నిజమే ఒక 5 వివాహం చేసుకుంది. అక్కడ వ్యభిచారము కాదండి, వివాహము. ఎందుకంటే భర్త ఎప్పుడు కూడా వివాహం చేసుకుంటే వచ్చేవాడే భర్త. కాబట్టి అక్కడ పవిత్రమైన వివాహం గురించే మాట్లాడబడుతున్న రిలేషన్ అయిన భర్త గురించి మరి బైబిల్లో రాయబడింది. మరి ఇక్కడ కొంచెం సేపు ఆగుదామని నేను ఎందుకన్నానంటే, నిజమే వివాహం అనేది ఘనమైందండి. మరి ఇక్కడ 5 భర్తలు ఉన్నారు అంటే నేను అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేను అడిగాను, దేవా ఈ బైబిల్లో ఇంకా 2-3 పాపపు స్త్రీల గురించి రాయబడినప్పుడు పాపపు స్త్రీ అని క్లియర్గా రాయబడింది, కానీ ఇక్కడ సమరయ స్త్రీ అని రాయబడింది. మరి ఇక్కడ పాపపు స్త్రీ అని మరి ఈ బైబిల్లో ఈ అధ్యాయంలో మాత్రం ఈ స్త్రీ గురించి రాయబడలేదు. కానీ 5 భర్తలు ఉన్నారు. అలాగనే ఇప్పుడు ఉండేవారు, మరి ఇప్పుడున్న వ్యక్తి తన భర్త కాదనండి. మరి అందరూ ఏమనుకుంటారంటే అది చదవంగానే ఇతను కూడా ఒక పాపపు స్త్రీ, ఒక వ్యభిచారి అని చెప్పేసి అంటున్నారండి. కానీ నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు. మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, మరి ఈరోజు నిజంగా ముఖ్యంగా స్త్రీ నువ్వు ఎంతమంది చేత వేదన పొందుకుంటున్నావో, ఇదిగో నీకు ఏ రిలేషన్లో బ్రేక్ అయిపోయిందో, ఎంతమందిని నువ్వు నిజంగా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని ఉన్నావో, నీకు ఒక్కసారి పెళ్ళై విడాకులైందా, 2సార్లు పెళ్ళై విడాకులైందా, నీకు భర్తనే లేని పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే నువ్వు గాయపడి ఉన్నావా, మరి పెళ్లి కాకుండా ఉండి మరి ఎంతమంది నిన్ను ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోతే నువ్వు బ్రోకెన్ రిలేషన్షిప్లో బాధపడుతూ ఏడుస్తున్నావా బిడ్డ, ఇదిగో నీకోసమే ఈ వాక్యం అని నాకు అనిపిస్తుంది. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోటి నేను ఈ విషయాన్ని మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. ఆ దేవాది దేవుడే మీతో నాతో ఇంకను మాట్లాడి మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూస్తే 5 భర్తలని రాయబడిందండి. ఇక్కడే నేను ధ్యానించాను. 5 భర్తలు ఎలా వస్తారంటే, మరి ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక భర్త చనిపోతే అంటే చేసుకున్న భర్త చనిపోతే ఆ భార్యకి మరి ఇంకొకరిని చేసుకోవడానికి సర్వ అధికారం ఉందని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి యేసు ప్రభు కూడా మాట చెప్పాడు. కానీ ఇక్కడ మరి 5 ఒకరి తర్వాత ఒకరిని ఎందుకు చేసుకుందో తెలియదు. కానీ నేను అనుకుంటున్నాను అక్కడ 5 భర్తలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయన్నా ఉంటారు, లేకపోతే ఆ బిడ్డని విడిచిపెట్టన్నా ఉంటారు, లేదా ఈమెనే విడిచిపెట్టి ఉంటుంది, నాకు తెలియదు ఆ సత్యము. కానీ ఒక సపరేషన్ అయితే జరిగిందండి. హల్లెలూయా. అంటే పవిత్రమైన వివాహంలోకి ఆ రిలేషన్ ఎంటర్ అవుతుంది ఆ అమ్మాయి. కానీ ఆ తర్వాత అది బ్రేక్ అయిపోయి అలా ఒకరి తర్వాత ఒకరిని అట్లా 5 తను వివాహం చేసుకున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతుందండి. దేవునికే మహిమ కలుగును కాక. ఆ సమయంలో ఆ బిడ్డ పడ్డ వేదన దుఃఖం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత మరి 5 కాపురం చేసిన ఆ బిడ్డ మరి భర్తలు చనిపోయి ఉన్నారో మరి లేకపోతే ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. కానీ ఆ తర్వాత ఆ బిడ్డ చేస్తున్న కార్యం ఏంటి అంటే ఒక వ్యక్తితో మరి సహజీవనం చేస్తున్నట్టుగా తను ఒప్పుకుంది. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు కూడా చూపించాడండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ నిజమే ఈ పరిస్థితిలో ఈ రిలేషన్ నేను పాపపు రిలేషన్ నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఈ బిడ్డ ఈ పరిస్థితిలో ఎందుకు వచ్చింది అనేది చూస్తే నిజమే 5 భర్తను కోల్పోయిన తర్వాత 5 సంసారం చేసిన తర్వాత అసలు ఆ బిడ్డతో ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. అందరూ చీకొడతారు, అందరూ అసహించుకుంటారు. ఎవరికి ఆ బిడ్డ నచ్చదు, ఇష్టం ఉండదు. అది రక్త సంబంధికులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ బిడ్డ జోలికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అందుకోసమే అలాంటి జీవితంలో, అలాంటి విర్రగొట్టిన జీవితం, అలాంటి నలిగిపోయిన జీవితం, ఒంటరితనమైన జీవితము, మరి భయంకరమైన వేదనతో ఉన్న ఆ జీవితము తనకు సొంతంగానే మరి విడాకులు ఇచ్చేసుకుంటూ వదులుకుంటూ వచ్చినా కూడా తన జీవితం భయంకరమైన జీవితమే అండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే మరి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, మరి అలాంటి స్త్రీని దర్శించడానికి దేవాది దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు తెలుసా అండి? మరి ఇదిగో యూదా దేశము నుండి మరి గలీలియా దేశం నుండి వెళ్తూ మార్గంలో సమరియా అనే పట్టణంలోకి మరి అడుగు పెట్టాడని చెప్పేసి 4వ వచనం నుండి మరి 6వ వచనం వరకు చదివినప్పుడు మనము చూడగలమండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఎవరు వెళ్ళారంటే శిష్యులు వెళ్ళలేదండి. హల్లెలూయా. శిష్యులు వెళ్ళలేదు, సువార్త చెప్పట్లేదు. అలా అని చెప్పేసి మరి యేసు ప్రభు తన శిష్యులతో కూడా వెళ్ళలేదు. కానీ శిష్యులని మాత్రము తన అలసిపోయిన విషయం అర్థం చేసుకుని శిష్యులైతే మరి భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. మరి ఆ భోజనం తీసుకురావడానికి వాళ్ళకి కొంచెం సమయం ఉంటుందని తెలుసు. కాబట్టి యేసు ప్రభు మాత్రం ఆయన సమయాన్ని పాటించే దేవుడండి. దేవాది దేవుడికి తెలుసు ఆ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఈ సమరయ స్త్రీ, మరి ఇక్కడ ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఈ సమరయ స్త్రీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని చెప్పేసి దేవాది దేవుడికి తెలుసు. కాబట్టి ఆ చిత్తము, ఆ తండ్రి పరలో
పరలోకములో ఏర్పాటు చేయబడిన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ బిడ్డను దర్శించడానికి వచ్చాడండి. వచ్చి ఆ బావి దగ్గర సంభాషిస్తున్నాడు. హల్లెలూయా. ఎలాంటి బిడ్డతో సంభాషిస్తున్నాడంటే లోకము తృణీకరించిన బిడ్డతో, అసలు ఎవరు మాట్లాడని బిడ్డతో, ఇదిగో తనతో పాటుగా కనీసం నీళ్లు చేదుకోవడానికి తోడుగా రాని వాళ్ళు, తోడుగా వచ్చుటకు కూడా నిరాకరించిన వారు ఉన్న పరిస్థితిలో మరి ఒంటరిదైపోయిన ఆ బిడ్డతో మాట్లాడడానికి దేవాది దేవుడు వచ్చి మరి కూర్చొని, ఏ బావి దగ్గరికైతే ఆ బిడ్డ రాబోతుందో ముందుగానే గ్రహించిన దేవుడు మరి వచ్చి అక్కడ కూర్చొని అడుగుతున్నాడు. ఈమెతే నీళ్లు చేదుకుంటుంది, ఆ సమయంలో వచ్చి అమ్మా నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి మీరు అడగచ్చు, నాకు ఎందుకు అమ్మాయిని నువ్వు పాపి అని అనలేకపోతున్నానంటే ఇక్కడ నాకు పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని బోధించాడండి. ఈ సంభాషణలో మరి ఆమె ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు ఎప్పుడైతే మరి ఆ స్త్రీని అడిగాడు, అమ్మ నాకు నీళ్ళు కావాలి అన్నప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది తెలుసా అండి, ఇదిగో అయ్యా మరి నువ్వు యూదుడిలాగా కనిపిస్తున్నావు, నేను సమరయ స్త్రీని కదా, సమరయుల నీళ్ళు మీరు ఎలా తాగుతారు, సమయంలో ఇచ్చే నీళ్ళు మీరు తాగరు కదా అని క్లుప్తంగా క్లియర్గా మాట్లాడుతుందండి. అంటే ఆమెకి ధర్మశాస్త్రము తెలుసు, వారి జీవితం ఏంటో ఆమెకి తెలుసు, వారు ఎలాంటి వాళ్ళు ఆమెకి తెలుసు, యూదులు ఎవరో కూడా ఆమెకి తెలుసు, యూదులు ఎలాంటి వారో కూడా ఆమెకి తెలుసు అండి. మరి ఒక పాప స్త్రీకి ఇలాంటి సత్యాలు తెలుస్తాయని నేను అనుకోవట్లేదండి. అవును, ఆ తర్వాత చూస్తే మరి 17, 18, 19 వచనాల తర్వాత చూసినప్పుడు కూడా అక్కడ ఏమని రాసి ఉంటుంది తెలుసా, యేసు ప్రభు అనే వాడు రాబోతున్నాడు, మెని క్లియర్గా క్రీస్తు మెస్సయ్యగా రాబోతున్నాడు అనే వచనాన్ని క్లియర్గా పలికిందండి యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు, అమ్మా అది నేనే అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో శిష్యులనైతే అడుగుతున్నాడు, మీరు నేను ఎవరని అనుకుంటున్నారు అని ఒక సందర్భంలో శిష్యులను అడిగినప్పుడు, అయ్యా మీరు రక్షకుడు అనుకుంటున్నాము, ఇదిగో మీరు వాళ్ళు అనుకుంటున్నాము, వీళ్ళు అనుకుంటున్నారని, వేరే వాళ్ళు అనుకుంటున్నారని చెప్తున్నారు, కానీ ఇదిగో దేవా నువ్వే రక్షకుడివి, నువ్వే యేసు ప్రభు అనుకుంటున్నావని వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు నేనే యేసు ప్రభునని చెప్పేసి క్లియర్గా వేరే వాళ్ళ దగ్గర అయితే దాపెడుతున్నాడు, కానీ ఇక్కడ ఈ స్త్రీకి మాత్రం తనగా ఒప్పుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును కాక. అంటే ఈ బిడ్డ కూడా యేసయ్య కోసం ఎదురు చూస్తుంది, రక్షకుడు రాబోతున్నాడు అని చెప్పేసి, తన జీవితంలో కూడా ఏమైనా మార్పు తీసుకొస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్న స్త్రీ అండి ఈ స్త్రీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే మనము ముందుకెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు తాగడానికి ఇవ్వమని అడిగినప్పుడు ఆ బిడ్డ అలా అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఒక మాట అంటాడు, అమ్మా దేవుని వరమును, అలాగే నిన్ను నీళ్ళు అడుగుతున్నాడన్న విషయం నీకు తెలిస్తే నువ్వు నాకు ఇస్తావు అని, నీకు ఆ సత్యము తెలుస్తుంది అని అన్నప్పుడు నిజంగా ఎవరు నువ్వు అని అడగకు అని తెలుసుకోలేకపోయింది. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు 10వ వచనం మీకోసం చదువుతున్నానండి. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరుగు ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చునని ఆమెతో చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ జీవజలముల గురించి మాట్లాడబడుతుందండి, దేవుని వరం గురించి మాట్లాడబడుతుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వరము ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని రక్షణ. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని జీవజల ఊటలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే కదండి నిజమైన దేవుని వరము. రక్షణ అనేది దేవుడిచ్చే మొట్టమొదటి వరము. రెండోది వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వరములు ఏంటనేది నీకు తెలిస్తే, ఇదిగో నిన్ను దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నువ్వే అడుగుతావమ్మా అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆమె తర్వాత వచనంలో అడుగుతుంది, అయ్యా ఇంతకంటే గొప్పవాడివా, ఇదిగో మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, ఇదిగో ఈ బావి నుండి నీళ్లు తాగిన వీళ్ళందరికంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతున్నప్పుడు ఆ తర్వాత తను మెల్లిగా తెలుసుకుంటుంది ఏంటి అంటే తనే యేసు అని. అది కూడా తనగా తెలుసుకోదండి. ఎప్పుడైతే మరి ఇదిగో నీ భర్తని తీసుకురా అన్నప్పుడు, మరి తన భర్త లేడయ్యా అన్నప్పుడు, మరి ఎప్పుడైతే తన నిజ స్థితిని ఇదిగో 5 నీకు ఉండిరమ్మా, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ప్రవక్తవై ఉన్నావు అనుకుంటుంది, కానీ మరి యేసయ్య అని అనుకోవట్లేదు. ఆ తర్వాత ముందు వచనాలకు వెళ్ళిపోతే యేసు ప్రభు తనగా ప్రత్యక్షించుకుంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే తన కుండని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో ఇదిగో ఈయనే కదా మెస్సయ్య, నా స్థితిని గతిని అంతా కూడా ఓపెన్గా చెప్పేశాడు. మరి చూసినట్టుగా చెప్తున్నాడు, ఇతను రక్షకుడు కాడా, ఇదిగో నేను రక్షణ పొందుకున్నాను అనుకుంటూ మరి జీవజల నదులను తాగిన బిడ్డగా, ఆత్మను పొందుకున్న బిడ్డగా. ఎందుకంటే ఆ బిడ్డ చూసింది రక్షకుడిని,
అయిపోయిందండి. ఇదిగో యేసయ్య మెస్సయ్యగా వస్తున్న యేసయ్యని డైరెక్ట్గా చూసిందండి. ఆత్మ కార్యం అక్కడ జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక విషయం ఇక్కడ ఏం పొందుకుంది అంటే జీవజల నదులు పొందుకుందని మనము నమ్ముతున్నామండి. అవును, జీవజల నదులు పొందుకొని వెంటనే ఆత్మాభిషేకం పొందుకొని, హల్లెలూయా, నిజమే. అప్పటి వరకు యేసు ప్రభు మరి యోహాను గారు, మరి బాప్తిజం ఇచ్చు యోహాను గారు, వీరిద్దరు మాత్రమే ఆత్మను పొందుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. మరి మరియమ్మ గారు కూడా పొందుకున్నారు, కానీ మరియమ్మ గారు పొందుకుంది ఆత్మాభిషేకం కాదు, కానీ ఆత్మ ద్వారా తన గర్భవతి అయినది. హల్లెలూయా, దేవునికి పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భాన్ని దాల్చినది, కానీ తన ఆత్మను కంప్లీట్గా పొందుకోలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ జీవజల నదులను మరి దేవుడు ఆ బిడ్డ హృదయంలోకి వెళ్ళి అప్పుడే పారింపజేశాడు. ఎలా తెలుసా అండి? ఆ బిడ్డ గాయాల్ని కట్టాడు, ఆ ఒంటరితనాన్ని తీసివేశాడు. ఇదిగో ఎవరు మాట్లాడితే ఏంటి, ఎవరు మాట్లాడకపోతే ఏంటి, ఇదిగో నా జీవితం అంత భయంకరంగా ఉంటుంది, 5గురు నన్ను విడిచిపెట్టినను, ఇదిగో నేను 5గురిని విడిచిపెట్టినను, ఇప్పటి వాడు ఎలాంటి వాడో తెలియకపోయినను, ఇదిగో దేవాది దేవుడే నన్ను వచ్చి నా జీవితాన్ని మార్చాడని చెప్పేసి ఒప్పుకుంటూ వెళ్ళి మరి ఇదిగో తనతో మాట్లాడని తన ఊరి వాళ్ళతో, ఎక్కడికో వెళ్ళలేదండి, ఏ ఊరిలో అమ్మాయో ఆ ఊర్లోనే, ఆ సమరయ స్త్రీగా ఉన్న ఆ ఊర్లోనే వాళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్పినప్పుడు మరి తర్వాత అధ్యాయంలో మనం తర్వాత వచనంలో చూసినప్పుడు మరి వారు కూడా రక్షణ పొందుకున్నట్టుగా మరి తెలుస్తుందండి. హల్లెలూయా, ఒక స్త్రీ ద్వారా మరి ఊరంతా రక్షణలోకి వచ్చింది. మీరు అనొచ్చు, సరే ఈ వాక్యంలో సత్యం ఏముంది ఏంటి అనేది అలాగే అడుగుతూ ఉంటే ఒక్కసారి మీకు ఒక వచనం చెప్పాలని ఆశపడుతున్నానండి. అవును, యేసు ప్రభు మరి ఆ బిడ్డని ఎంత గొప్పగా వాడుకునేదని అనేది ఈరోజు నేను ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము, మీరు జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వచనాల వరకు మనం ధ్యానించినప్పుడైతే అక్కడ ఒక మాట, ఒక సందర్భం ఉందండి. ఏంటా సందర్భము అంటే మరి దీనికంటే ముందు జరిగిన సంఘటన, సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళక ముందు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పాటుగా మరి సమరయ ఊరిలోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తూ వెళ్తూ ఉంటాడండి. అక్కడ ఆ ఊరు వాళ్ళంతా ఎదురుపడి, మా ఊరికి నువ్వు రావద్దు అని చెప్పేసి ఆపుతారు. కారణం ఏదైనాను వాళ్ళు అక్కడ ఆపుతారు. అప్పుడు శిష్యులు ఏమంటారు తెలుసా అండి? ఇదిగో అయ్యా, మరి వీళ్ళు నిన్ను రాకుండా ఆపుతున్నారా? వీళ్ళకి ఎంత ధైర్యము! వీళ్ళని అగ్ని చేత, అంటే ఏలియా ప్రార్థించగా వచ్చిన అగ్ని వలె ప్రార్థించి, పరలోకపున్న తండ్రికి ప్రార్థించి అగ్నిని కుమ్మరించి సమరయ ఊరిని నాశనం చేద్దామని శిష్యులు అక్కడ యేసు ప్రభుకి సలహా ఇస్తారండి. హల్లెలూయా. కానీ అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, అవసరం లేదయ్యా, దేవుడు చూసుకుంటాడన్నట్టుగా మరి అక్కడి నుండి తను వెళ్ళిపోతాడు. మరి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ శిష్యులు ఆ ఊరికి రక్షణను తీసుకురాలేకపోయారు. ఆ సమయంలో యేసు ప్రభు కూడా వెళ్ళలేకపోయారు. సమరయులంతా కూడా యేసు ప్రభుని అక్కడ ఆపారు. కానీ దేవాది దేవుడి ప్రణాళిక గొప్పదినైనా ఇది అవును, ఎందుకు గొప్పదని చెప్తుందంటే, ఒక స్త్రీని అక్కడ ఊరు వాళ్ళంతా తృణీకరించారు. కానీ తర్వాత బావి దగ్గరికి వచ్చిన ఆ సమరయ స్త్రీని పట్టుకొని మరి ఆ సమరయ స్త్రీ ద్వారా ఊరికి వెళ్ళి, ఏ ఊరికండి, ఎవరైతే యేసు ప్రభుని తృణీకరించారో ఆ సమయంలో వారి ఊరికే వెళ్ళి మరి వారిని అందరినీ రక్షణ మార్గంలో నడిపించాడండి యేసు ప్రభు. అక్కడ ఒకరోజు కాదు, 2 దినముల తర్వాత ఉన్నాడంట. ఉండి వారందరూ కూడా మరి రక్షణ మార్గంలోకి నడిపించడం. అవును, తృణీకరించబడినది ఎప్పటికీ తుదకు మూలరాయి అవుతుంది కదండి. అవును, నిజంగా అలాగనే యేసు ప్రభుని వాళ్ళు తృణీకరించారు. కానీ అలాగనే ఆ రక్షణ మాత్రం దేవుడు ఆపలేదండి. సమరయులు ఎవరు అనేది చూస్తే నిజంగా దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. మరి మంచి సమరయుడు గురించి మనకు తెలుసు, మరి సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. సమరయులంతా కూడా మరి రక్షణ మార్గంలోకి నడిచారని, రక్షణలో నిలబడ్డారని, వారు కూడా మరి యూదుల పుత్రులని, మరి యూదుల ఆశీర్వాదం అని, అంటే వారసులని చెప్పేసి మరి బైబిల్లో రాయబడుతున్నట్టుగా నాకు అర్థమవుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు స్త్రీగా నువ్వు ఏది కోల్పోయావు? ఎన్ని బ్రోకెన్ రిలేషన్షిప్స్ నీలో అయిపోయాయి? నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఇదిగో నా జీవితం ఇంతే, నా బతికింతే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ సిటీలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఇక భయంకరమైన స్థితిలో గుండా నువ్వు వెళ్తున్నావేమో. నిజమే, నిన్ను తృణీకరించారా నీ కుటుంబం వాళ్ళే కావచ్చు, నిన్ను కట్టుకున్న వాళ్ళే కావచ్చు. ఈరోజు సమరయ స్త్రీ జీవితాన్ని మరి ఒక పాప స్త్రీగా అందరూ ముద్రిస్తున్నారు. కానీ దేవాది దేవుడు ఆ పాప స్త్రీని పాప స్త్రీగా పిలవలేదండి. నోరారా అమ్మ అని పిలిచాడు. ఇదిగో స్త్రీ అని పిలిచాడు, కానీ ఓ పాప స్త్రీ అని పిలవలేదండి. ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీవు ఈ పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆ రోజు దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి ఎలాగైతే తృణీకరించిన సమరయ ఊరినే రక్షించడానికి ఆ బిడ్డను ఏ రీతిగా వాడుకున్నాడు, ఈ రోజు నిన్ను తృణీకరించిన వారిని, ఇదిగో హల్లెలూయా, నిన్ను తృణీకరించిన వారిని, యేసయ్యను తృణీకరించిన వారిని రక్షణ మార్గంలోకి నడిపించడానికి నిన్ను వాడుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు.
చేస్తున్నాడమ్మా, ఇది జ్ఞాపకం చేసుకో, ఇది ధ్యానించు నువ్వు ఖచ్చితంగా. మరి ఈరోజు నేను ఇంకొక గొప్ప స్త్రీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ ముగింపులో. జాయిస్ మేయర్ గురించి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ జాయిస్ మేయర్ జీవితంలో కూడా గొప్ప కార్యాలు. అవునండి, ఆమె ఒక ఫారిన్ స్త్రీ అయి ఉంది, వేరే దేశాలలో మరి రక్షణ పొందుకున్న స్త్రీ ఉంది. తను కూడా భయంకరమైన వేదల్లో తన తండ్రి చేతనే భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళిందంటండి. ఆ తర్వాత చూస్తే మరి మొదట వివాహం జరిగింది, ఆ వివాహం కూడా బ్రేక్ అయిపోయిందటండి. మరి దేవుడిని నమ్ముకున్న స్త్రీ అయితే కాదు, కానీ దేవుళ్ళలో ఎదుగుతున్న బిడ్డ, క్రైస్తవురాలే, కానీ అంత రిలేషన్ దేవుడితో లేదటండి. కానీ మరి మొదటి వివాహం కూడా బ్రేక్ అయిపోయింది. మరి తండ్రి ద్వారా కూడా భయంకరమైన హింసలు గుండా వెళ్ళింది. మరి ఆ వేదల్లో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు తను తాకినప్పుడు, తను దర్శించినప్పుడు మరి ఒక మంచి వ్యక్తితో మరలా వివాహం చేసుకొని మరి రెండో వివాహం మరలా చేసుకొని ఏ రీతిగా మరి దీవెన పొందుతుంది అంటే ఎంత దీవెనకరంగా ఉందంటే ఈ లోకానికి ఉందండి. ఆమె ఈ లోకానికి ఉంది. ఎలాంటి సేవ చేస్తుంది తెలుసా అండి? నిజంగా స్త్రీలని బలపరుస్తుందండి. భయంకరమైన గాయాల గుండా, ఒకరికి చెప్పుకోలేని గాయాల గుండా వెళ్తున్న స్త్రీల విషయంలో, స్త్రీల కోసము మరి ఆ బిడ్డ ఎంతగానో బలంగా వాడబడుతుందండి. ఎంతోమందిని ఓదారుస్తుంది, ఎంతోమందిని కంఫర్ట్ చేస్తుంది, ఎంతోమందిని నడిపిస్తుంది. మరి ఆమె ఇంకా జీవించిందండి. మరి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అమెరికాలో మరి మీరు ఒకవేళ టీవీ ఛానల్ చూస్తే ఆమెది తెలుగు ట్రాన్స్లేషన్గా వాక్యంలో వస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెంతో మంది అలాంటి స్త్రీని వాడుకుంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక సజీవ సాక్షినండి. నేను కూడా నా మ్యారేజ్లో బ్రోకెన్ రిలేషన్షిప్లో నేను ఉన్నప్పుడు చచ్చిపోవాల్సిన నన్ను దేవుడు పట్టుకొని బతికించి మరి మీ ముందల ఇక్కడ సాక్షిగా నిలబెడుతున్నాడండి. ఈ వాక్య పరిచర్య చేయడానికి కృప చూపిస్తున్న దేవుడు, ఇగో ఎంతో మందికి సువార్త చెప్పడానికి కృప చూపిస్తున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడని హెచ్చరిస్తున్నాను. ఇదిగో బలపరుస్తున్నాను, ఇదిగో నిలబడమంటున్నాను. ఎందుకు హెచ్చరిస్తున్నానంటే ఇదిగో నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు నిలబడు, ఎవరున్నో లేకపోయినా దేవాది దేవుడు నీకున్నాడు. యేసు ప్రభుగా వచ్చిన దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయనను పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని మనుషుల వైపు చూడకుండా కేవలం ఆయన వైపే చూసి ముందుకు సాగమని కోరుకుంటున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇదిగో తన బిడ్డ వలె, స్త్రీ వలె ప్రభ, సమరయ స్త్రీ వలె ప్రభ, మేమందరం నీ కొరకు సాక్షిగా నిలబెట్ట కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.